అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఇప్పుడైతే మేము హైదరాబాద్ వెళ్తున్నాము. ఎందుకు ఏంటనేది మీకు తెలుసు, నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను. బట్ క్లియర్ గా అసలు దాంట్లో ఏముంటుంది, నేను వెళ్ళిన పర్పస్ ఏంటి, అండ్ ఆ ఈవెంట్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ నేను ఈ బ్లాగ్ లో కంటిన్యూ చేస్తాను, చూస్తుండండి. ఈ హాట్ సమ్మర్ జర్నీలో మనకైతే కాఫీ డే కనిపించింది. వెంటనే వెళ్ళి ఒక కోల్డ్ కాఫీ ఆర్డర్ చేశాము. ఇప్పుడైతే మనం హైదరాబాద్ రీచ్ అయిపోయాం. ఇక్కడ వచ్చేసి మనం ఓక్స్వుడ్ రెసిడెన్సీలో స్టే చేసాము. ఇదంతా కూడా యూట్యూబ్ వాళ్ళే మనకి అరేంజ్ చేశారు. ఇప్పుడైతే చెక్ ఇన్ అయ్యాం హోటల్లోకి. చూస్తూ ఉండండి వ్లాగ్ అంతా కూడా. ఇక్కడ మనకి ఇచ్చిన రూమ్ అయితే 22nd ఫ్లోర్లో ఉంది. రూమ్ అయితే చాలా బాగుంది. ఒకసారి రూమ్ టూర్ చూసేయండి. అన్నీ ఇచ్చారు కానీ మిర్రర్ లేదు, ఏంటబ్బా అనుకున్నాను. బట్ ఇక్కడ కబోర్డ్లో ఇచ్చారు. ఈ వ్యూ చూడగానే చాలా బాగా అనిపించింది. అట్ ది సేమ్ టైం అంతే భయం వేసింది కిందికి చూడగానే. ఈ హోటల్లో మటుకు చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్నీ కూడా బాగున్నాయి. రూమ్ టూర్ అయిపోగానే ఫుల్గా నిద్రపోయాము, బాగా టైర్డ్ అయిపోయాం కదా. అండ్ మార్నింగ్ లేసి చూడగానే ఇలా ఉంది వ్యూ. మార్నింగే నాకు హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అయింది. ఈ నెయిల్ పాలిష్ పెట్టుకోవడం, మళ్ళీ తీసేయడం, పెట్టుకోవడం, తీసేయడం ఇలాగా. ఇప్పుడైతే రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం. రెస్టారెంట్ అయితే 3rd ఫ్లోర్లో ఉంది. ఫుడ్ అయితే చాలా ఎమ్మిగా ఉన్నింది అండ్ వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి. చూస్తుండండి, మీకు కూడా తప్పకుండా నోరు ఊరుతుంది. అండ్ ఈ వ్లాగ్లో మోస్ట్లీ ఫుడ్ కవరేజే ఎక్కువ ఉంది ఎడిట్ చేసిన తర్వాత చూస్తే. ఇక్కడ ఎక్కువ ఫారినర్స్ అండ్ నార్త్ ఇండియన్స్ ఉండడం వల్ల అన్ని రకాల ఫుడ్ రెసిపీస్ అయితే ఉన్నాయి. లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అయిపోయాం. అవుట్డోర్ లైటింగ్లో సెల్ఫీ కెమెరా ఆన్ చేసుకొని చూసుకుంటున్నాను నా మేకప్ బాగా వచ్చిందా లేదా, బాగా కుదిరిందా లేదా అని. ఇప్పుడైతే మనం గూగుల్ ఆఫీస్కి వచ్చాము. ఎందుకంటే ఇక్కడే మన క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్ జరుగుతుంది. అక్కడికి వెళ్ళగానే యూట్యూబ్ స్టాఫ్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. ఇక్కడైతే మనకి మార్నింగే మంచిగా స్నాక్స్ అరేంజ్ చేశారు. అండ్ గూగుల్ ఆఫీస్లో ఫుడ్ మామూలుగా ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అలాగే చాలా వెరైటీస్ ఉంటాయి. అండ్ ఇక్కడ చూసారా, కుకీస్ పైన కూడా మన క్రియేటర్ కలెక్టివ్ లేబుల్స్ వేశారు.
ఇక్కడైతే కొన్ని వీడియో బైట్స్ తీసుకుంటున్నారు. ఈ స్నాక్స్ ఏంటనుకుంటున్నారా, అంటే మనం వీడియో బైట్స్ ఇచ్చి బాగా అలసిపోయామని మనకి ఇవి తెచ్చిచ్చారనమాట. ఇక్కడైతే మన కో హోస్ట్ కుర్తాగా ఉన్నారు. ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. అక్కడ ఉన్న క్రియేటర్స్ కి యూట్యూబ్ వాళ్ళు 30 minutes సెషన్ తీసుకున్నారు ప్రెసెంట్ ట్రెండ్స్ అండ్ అప్డేట్స్ గురించి. ఇక్కడైతే మేము బయట వెయిట్ చేస్తున్నాం బికాస్ మా టర్న్ అయితే వచ్చింది. సో నన్ను ఇన్వైట్ చేశారు, వెళ్ళాను అండ్ మంచిగా ఇంట్రో ఇచ్చాను. హలో క్రియేటర్స్, అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? గట్టిగా అందరూ ఎలా ఉన్నారు? సూపర్. ఇక్కడైతే నేను నా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకుంటున్నాను. అదేంటంటే యూట్యూబ్ వాళ్ళు హైదరాబాద్ లో ఫస్ట్ టైం ఈ క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్ కండక్ట్ చేసినప్పుడు నేను ఒక క్రియేటర్గా వెళ్ళాను. అది కూడా ఒక 4-5 months బ్యాకే జరిగింది. బట్ సెకండ్ టైం అంటే దిస్ టైం ఇలా కండక్ట్ చేసినప్పుడు నేను హోస్ట్గా వెళ్ళడం నాకు చాలా చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది. అండ్ థ్యాంక్స్ టు యూట్యూబ్ అండ్ యూట్యూబ్ టీమ్. ఇక్కడున్న క్రియేటర్స్ అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. అందరితో మంచిగా ఇంటరాక్ట్ అయ్యాను. అండ్ అక్కడున్న క్రియేటర్స్ అందరినీ ఒక్కసారిగా అలా చూడడం నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడైతే మేము ఒక గేమ్ కండక్ట్ చేసాము మన క్రియేటర్స్కి. అదేంటంటే డైవర్సిటీ బింగో. ఇక్కడైతే అందరు క్రియేటర్స్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. నెక్స్ట్ యాక్టివిటీ స్పీడ్ కొలాబ్ అనౌన్స్ చేయగానే అందరు క్రియేటర్స్ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. అందులో నేను కూడా ఇన్వాల్వ్ అయ్యాను. ఇక్కడైతే తెలుగు మూవీ డైలాగ్ థీమ్ తో అందరు షార్ట్స్ చేస్తున్నారు. ఇక్కడైతే ఎవరి క్రియేటివిటీతో వాళ్ళు బాగా బిజీ అయిపోయారు. నెక్స్ట్ వచ్చేసి ర్యాపిడ్ ఫైర్ యాక్టివిటీ స్టార్ట్ అయిపోయింది. ర్యాపిడ్ ఫైర్లో అడిగిన కొన్ని క్వశ్చన్స్కి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళు షేర్ చేసుకున్న ఎక్స్పీరియన్స్కి సంబంధించిన ప్రతి వీడియో నేను చూశాను. అది నాకు చాలా షాకింగ్గా అనిపించింది. ఇక్కడ మన అచ్యుతక్క తన ఎక్స్పీరియన్స్ని కూడా షేర్ చేసుకుంటున్నారు. ఇప్పుడైతే ఈవెంట్ ఎండింగ్కి వచ్చేసింది. ఇక్కడ మాతో అండ్ కో క్రియేటర్స్తో కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇక్కడ కొన్ని రషెస్ తీసుకుంటున్నారు ఈవెంట్కి సంబంధించిన ఫుటేజ్ కోసం. ఇక్కడైతే అందరం ఒక్కొక్కరం ఒక్కో ఫోజ్ పెట్టాము. క్రియేటర్స్ అందరు గ్రూప్ సెల్ఫీతో ఈవెంట్ అయితే ఎండ్ అయిపోయింది. సో ఫస్ట్ సెషన్ అయితే సక్సెస్ఫుల్గా ఎండ్ అయిపోయింది. ఇక్కడైతే మన రూమ్కే ఫుడ్ సర్వ్ చేశారు. లంచ్ కూడా చాలా టేస్టీగా ఉన్నింది. ఈ డెజర్ట్స్ అయితే ఇంకా టేస్టీగా ఉండే అసలు. అక్కడ నేను మిస్ అయిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ కెమెరాలో మా వారు క్యాప్చర్ చేశారు. So, ఆమె సింప్లిసిటీ, ఆమె వీడియోస్లో ఆమె కన్సిస్టెన్సీ, ఆమె వీడియోస్లో మనం చూస్తూ ఉంటాం. షీ ఈస్ అ వండర్ఫుల్ క్రియేటర్, a generous soul. Ladies and gentlemen, boys and girls, can I have a huge round of applause for Pravalika? Can I have you here? So, in a content లో entertainment ఉంది, fun ఉంది, laughter ఉంది, naturality ఉంది. She is just like a girl next door. I think you all know her. How many of you know her? Everyone. Huge round of applause, please. Over to Pravalika. ఇక్కడ అనూష కూడా బాగా ఎంకరేజ్ చేశారు అండ్ అలాగే నన్ను కూడా బాగా ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ. ఈ సెకండ్ సెషన్ కూడా ఫస్ట్ సెషన్ లానే ఉంటుంది కాబట్టి నేను ఎక్కువగా వీడియో బైట్స్ ఏం పెట్టలేదు, జస్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను.
ఈ సెకండ్ సెషన్ కూడా చాలా బాగా జరిగింది అండ్ నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది వచ్చారు క్రియేటర్స్. ఇక్కడైతే నేను నా యూట్యూబ్ జర్నీ కూడా షేర్ చేసుకున్నాను. నేను ఛానల్ పెట్టిన 1 year 5 months కి నాకు 4 million సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఇంత తక్కువ టైంలో అంతమంది సబ్స్క్రైబర్స్ రావడానికి నేను ఫాలో అయ్యే ఒక టిప్ అయితే నేను అక్కడ షేర్ చేసుకున్నాను. అదేంటంటే కన్సిస్టెన్సీ. నేను ఇప్పుడు వరకు కూడా ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక్క రోజు కూడా ఒక వీడియో మిస్ చేయలేదు. డైలీ ఒక వీడియో అప్లోడ్ చేసేదాన్ని. ఎంత కష్టం వచ్చినా, ఎంత హెల్త్ బాగాలేకపోయినా నేను కంపల్సరీగా ఒక వీడియో అయితే అప్లోడ్ చేసేదాన్ని. అదే నా ఈ సక్సెస్ కి సీక్రెట్. ఈ క్రియేటర్స్ అందరితో కూడా బాగా ఇంటరాక్ట్ అయ్యాను. నెక్స్ట్ నైట్ డిన్నర్ మెనూ చూసేసేయండి. ఈ స్పెషల్ పర్సన్ ఎవరా అని చూస్తున్నారా? ఇంకెవరండి, మన ఛానల్లో ఎక్కువగా యాక్టింగ్ చేస్తూ ఉంటారు కదా, శశి అన్నయ్య. సో ఆయనే అక్కడ ఉన్న ఫుడ్ వెరైటీస్ అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. నైట్ మెనూలో కూడా సేమ్ డెజర్ట్స్. ఈ డెజర్ట్స్ చూస్తుంటే నాకు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉండే అసలు. లాస్ట్ టైం క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్ జరిగిందని చెప్పాను కదా హైదరాబాద్లో, అప్పుడు 4-5 months బ్యాక్. అప్పుడు నాకైన ఫ్రెండ్ ఇతనే, ఈజ్ చరణ్ స్పైన్. సో ఇవాళ హోస్ట్ అనమాట, మన హోస్ట్ అనమాట. సో చాలా సూపర్ అంటే సూపర్ చేశారు. ఒక్క మాటలో సూపర్ రాబిట్. థ్యాంక్ యూ అన్నయ్య. ఇప్పుడైతే ఈవెంట్ అంతా అయిపోయి హోటల్కి వస్తున్నాను. యూట్యూబ్ జర్నీ విషయానికి వస్తే ఈ రోజు అంటే March 15th ఈ ఈవెంట్ రోజు నాకు నిజంగా చాలా 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 హ్యాపీనెస్ని ఇచ్చింది. ఇదో పెద్ద మెమొరబుల్ డే నాకు నా లైఫ్లో కూడా. యూట్యూబ్ వాళ్ళు నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ నాకు చాలా కంఫర్ట్ని ఇచ్చారు అండ్ చాలా బాగా ఎంకరేజ్ చేశారు. ఈ హోటల్లో 3rd floorలో స్విమ్మింగ్ పూల్ ఉంది అండ్ అలాగే జిమ్ కూడా ఉంది. ఇప్పుడైతే హోటల్ చెక్అవుట్ చేస్తున్నాం అండ్ అనంతపురంకి రిటర్న్ అయిపోతున్నాం. మార్నింగ్ అయితే అన్ని చంద్రవందరగా హడావిడిలో అలా వదిలేసి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఇవన్నీ ప్యాక్ చేసుకొని రిటర్న్ అవ్వాలి. చెక్అవుట్ చేసే టైంలోనే మనకు ఒక హ్యాపీ న్యూస్ జరిగింది. అదేంటంటే మన ఛానల్కి 4 million సబ్స్క్రైబర్స్ అయ్యారు గైస్. నాకు నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపించింది, అది కూడా అదే రోజు అవ్వడము. ఇక్కడైతే శశి అన్నయ్య మన ఛానల్కి 4 million సబ్స్క్రైబర్స్ అయ్యారనేసి చాక్లెట్ రూమ్కి తీసుకెళ్లారు. ఆ విధంగా నోటిని తీపి చేసుకొని హైదరాబాద్ నుంచి రిటర్న్ అయిపోయాం. ఈ రోజు ఇలాంటి రికగ్నిషన్ నాకు వచ్చిందంటే దానికి మెయిన్ రీజన్ మీరే. మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. థ్యాంక్ యూ, లవ్ యూ. మన ఛానల్కి 4 million సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా నేను మొన్న సండే లైవ్కి వచ్చాను. సో ఆ వీడియో ఎవరైనా మిస్ అంటే వెళ్ళి ఒకసారి చూసేయండి. ఇక్కడైతే మనకి యూట్యూబ్ నుంచి వచ్చిన గుడీస్ చూసేద్దామా. ఇక్కడైతే ఒక బ్యాగ్ ఇచ్చారు మన నేమ్తో కస్టమైజ్ చేసి అండ్ అలాగే ఒక బాటిల్ కూడా ఇచ్చారు. దీనిపైన కూడా మన నేమ్ అండ్ మన ఛానల్ నేమ్ కస్టమైజ్ చేసి ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి LED గర్గల్స్ కూడా ఇచ్చారు అండ్ అలాగే ఇక్కడ మనకి ఒక యూట్యూబ్ డైరీ కూడా ఇచ్చారు. మీకు చూపించలోపే మా పాప జాతీయం చేసేసింది. అండ్ అలాగే ఇక్కడ మనకు ఇచ్చిన క్రియేటర్ ID కార్డు కూడా ఉంది. ఇక్కడ ఒక థ్యాంక్స్ గివింగ్ కార్డ్ లాంటిది ఒకటి ఇచ్చారు. ఇక్కడ వైర్ ఏదో ఉంది, నాకు తెలిసి ఈ LED గర్గల్స్కేమో. అండ్ యూట్యూబ్ లోగోతో ఒక పెన్ అండ్ అలాగే యూట్యూబ్ కార్డ్స్ కూడా ఇచ్చారు. సో ఇదండి క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్ ముచ్చట్లు. మీకు ఎలా అనిపించింది ఈ వ్లాగ్? నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.